ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు బీజేపీ లీడర్స్. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కమలం పార్టీ నేతలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడమేంటని ప్రశ్నించారు బీజేపీ నేతలు. దేశంలో 10 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంతో మైనింగ్ రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా ఎక్స్ప్లోరేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. మైనింగ్ సెక్టార్లో ఆత్మ నిర్భర భారత్ ను సాధించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు కిషన్ రెడ్డి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ पर हमारी मिनिस्ट्री ने स्पेशल अटेंशन दिया है. इसमें MMDR एक्ट 2023, माइंस एंड मिनरल डेवलपमेंट एंड रेगुलेशन एक्ट 2023 के रूल्स में कई रिफॉर्म्स समय समय पर लाया जा रहा है. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర సీఎంలకు లేఖలు రాస్తూ మాట్లాడుతూ నిధులు తెస్తున్నానని తెలిపారు. తాను ఒక్క ప్రాజెక్టు అడ్డుకుంటున్నట్టు రుజువు చేయాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని అబద్ధ ప్రచారాలు చేస్తూ బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ లక్ష్మణ్. డిఎంకే అటు స్టాలిన్, కేటీఆర్, వినోద్ పదే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రధానమంత్రి స్వయంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఎటువంటి తగ్గింపు ఉండదని చెప్పి బాహటంగా చెప్పినప్పటికీ బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కప్పం కట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు ఏలేటి. ఎంతసేపు ఈ కుర్చీ కాపాడుకోవడం కోసం, ఎంతసేపు ఢిల్లీకి మూటలు ఎత్తుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నాం తప్ప రేవంత్ రెడ్డి గారు 8 నిండు ప్రాణాలు ఈరోజు అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం రెస్క్యూ చేయాలనే ఆలోచన లేకుండా మీరు ఈ రకంగా ఢిల్లీ పర్యటన చేయడం ఇది సమంజసమని అడుగుతాం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీ అమృత్ స్కీమ్ కింద వచ్చే నిధులతోనే నడుస్తోందన్నారు కొండా. తప్పేవాడో నాకు తెలియదు. తప్పు ఇప్పుడున్న ప్రభుత్వమా లేకుంటే అంతకు ముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా చేసిపోయిందా తెలియదు. కానీ ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నిధుల వల్లనే. కానీ ఉల్టా ఆరోపణ కేంద్రం ఏం చేస్తుంది, అది తప్పు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఏజెంట్లను బెదిరింపులకు గురిచేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు బీజేపీ లీడర్స్.